హిందీ 10వ తరగతి విద్యార్థులకు ఎదురయ్యే ద్వితీయ విఘ్నం. మారిన పరీక్షా విధానం విద్యార్థుల్లో సరికొత్త సందేహాలకు తెరలేపింది. గద్య పద్య భాగాల ప్రశ్నలు, ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణ అంశాలు ఇలా అన్నింటా తికమకే. పేరుకు భాషా పరీక్షైనా మిగిలిన అన్ని పరీక్షల కంటే ఎక్కువగా హిందీ ఆందోళనకు గురిచేస్తుంది. విద్యార్థుల్ని వేధిస్తున్న ఇలాంటి అనేక భయాలు, సందేహాలకు పరిష్కారం చూపుతోంది ఇవాల్టి యువ విజయీభవ. హిందీ పరీక్షలో పాస్ మార్కులు వస్తే చాలనుకునే విద్యార్థులే అధికం. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం కొత్తగా వచ్చిన స్వీయ రచన, సృజనాత్మక అంశాలపై అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. కాస్తంత శ్రద్ధ పెడితే హిందీలో 100కి 100 మార్కులు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు హిందీ భాషా నిపుణులు జిలానీ బాషా. ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ప్రశ్నాపత్రం విద్యార్థులకు వచ్చేటువంటి సాధారణంగా సందేహాలు, దాంట్లో ఉన్నటువంటి అపోహలు అటు తల్లిదండ్రులకు కానివ్వండి, ఇటు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధమైనటువంటి సందేహాలు వస్తాయి, విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మై నేమ్ ఇస్ రవితేజ. సెకండ్ లాంగ్వేజ్ హిందీ ప్రశ్న పత్రం స్వరూపం ఎలా ఉంటుంది, మార్కుల విభజన ఎలా ఉంటుంది? హిందీ ప్రశ్నాపత్రం అందరికీ తెలిసినట్లుగానే 80 మార్కులకు ఉంటుంది. ప్రతి పాఠంలో టెక్స్ట్ బుక్లో మనం చూస్తాము అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ కానివ్వండి, అదేవిధంగా అవగాహన ప్రతిస్పందన, భాషాకి బాత్, వ్యాకరణ అంశాలు, ఇట్లా ఈ 3 అంశాల మీదనే ఈ ప్రశ్నాపత్రం కూడా ఉంటుంది. అది 80 మార్కులకు ఉంటుంది. అవగాహన ప్రతిస్పందన ప్రశ్నల నుండి వచ్చే స్వభావం ఎలా ఉంటుంది? అవగాహన ప్రతిస్పందన, దీన్ని హిందీలో మనం అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అంటాము. ఈ విభాగంలో ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా 20కి 20 మార్కులు పొందగలగాలి అనేటువంటిది ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 అవగాహన ప్రతిస్పందన అంటే అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో 4 ప్రశ్నలు ఇస్తారు. మొదటిది పరిచిత గద్యాంశం నుంచి ఒక 5 ప్రశ్నలు ఇస్తారు. పరిచిత గద్యాంశంలో ఇచ్చిన పారాగ్రాఫ్ 4 లైన్లు కనీసము, మ్యాక్సిమంగా ఒక 6 లైన్లతో ఉంటుంది, సరళ వాక్యాలతో కూడి ఉంటుంది. అయితే విద్యార్థులు ఇక్కడ చాలా సందర్భాల్లో తప్పు చేస్తూ ఉంటారు. మొదటి ప్రశ్నకు జవాబు మొదటి లైను, అదేవిధంగా రెండవ ప్రశ్నకు జవాబు రెండవ లైన్గా విద్యార్థులు తప్పు చేస్తూ ఉంటారు. కానీ అది పారాగ్రాఫ్ క్షుణ్ణంగా చదివి ఏ ప్రశ్నకు సమాధానము పారాగ్రాఫ్లో ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రధానంగా గుర్తించి ఆ తర్వాత మాత్రమే ఇక్కడ మనం రాయాలి. మరి రెండవ ప్రశ్నకు కనుక మనం గమనిస్తే, రెండవ ప్రశ్నలో అపరిచిత గద్యాంశం నుంచి ఇక్కడ ప్రశ్న ఇస్తారు మనకు. అపరిచిత గద్యాంశం అంటే బయట నుంచి ఇచ్చేటువంటి పారాగ్రాఫ్ క్వశ్చన్. అది ఆ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు దాన్ని మనకు క్షుణ్ణంగా 2-3 సార్లు చదివి ఇక్కడ ఆ వికల్పమే పెహచానియే అంటాడు. ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి వాటిలో గుర్తించండి అంటాడు. కాబట్టి అది కూడా బాగా సాధన చేసి అది మనం తీసుకోవచ్చు. అదేవిధంగా 3వ ప్రశ్న పరిచిత పద్యాంశం నుంచి ప్రశ్న ఇస్తాడు. పరిచిత పద్యాంశంలో ఆ ఇచ్చిన పద్యాంశాన్ని చదివి ఏక్ వాక్యమే ఉత్తర్ లిఖియే అని అంటాడు. కాబట్టి ఆ ఒక వాక్యంలో మీరు ప్రశ్నకు సమాధానం రాయాలి. ఆ రాసేటువంటి సమాధానం కూడా ప్రశ్నను బట్టి ఆన్సర్ రాసుకోవాలి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. చిట్ట చివరి 4వ ప్రశ్న అదే విధంగా ఉంటుంది. ఈ 4వ ప్రశ్న కూడా అపరిచిత పద్యాంశ అంటే ఈ అపరిచిత పద్యాంశ ఖచ్చితంగా ఆధునిక పోయిటరీ నుంచే వస్తుంది. అంటే మనకు ప్రధానంగా ప్రాచీన సాహిత్యం నుంచి ఎప్పటికీ రాదు. పరిచిత పద్యాంశ అనేటువంటిది బరస్తే బాదల్ కానివ్వండి, లేకపోతే హం భారత్వాసి కానివ్వండి, అదేవిధంగా కణకణక అధికారి, ఈ 3 పాఠాల నుంచి ఉన్నటువంటి పద్యాంశం మాత్రమే ఒక 4 లైన్లు, గరిష్టంగా ఒక 6 లైన్లకు మించకుండా అక్కడ పద్యాంశం మనకి ఇస్తారు. దాన్ని క్షుణ్ణంగా చదివి మీరు ఆ ఇచ్చినటువంటి ప్రశ్నకు ఆన్సర్ గుర్తించాలి, ఆ ప్రశ్న రాయాలి. అదేవిధంగా అపరిచిత పద్యాంశం అనేటువంటిది మనకి మీకు ఇచ్చినప్పుడు, అపరిచితం బయట నుంచి ఏదైనా ఇచ్చినప్పుడు అదే విధంగా మీరు చదివి దాంట్లో ఇక్కడ రాసేది ఉండదు, ఒక వాక్యంలో రాయరు, ఇక్కడ ఏబిసిడి ఆప్షన్స్లో గుర్తిస్తారు. కాబట్టి దాన్ని చాలా క్షుణ్ణంగా చదివి ఆ తర్వాత మాత్రమే గుర్తుంచుకోవాలి. కానీ విద్యార్థులందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, 10 పాయింట్స్ ఆశించేటువంటి వాళ్ళు ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఈ అవగాహన ప్రతిస్పందన అంటే అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ నుంచి 20కి 20 మార్కులు సాధించాలి, రావాలి. అప్పుడు మాత్రమే 10 పాయింట్స్ అతను ఆ విద్యార్థి ఆశించగలడు. ప్రశ్నలు లఘు ప్రశ్నలు ఉంటాయి కదా, క్వశ్చన్ నెంబర్ 5లో ఖచ్చితంగా కవి పరిచయం ఉంటుందా? చాలామంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ విషయం మీద కొద్దిగా సందేహంగా ఉంటారు, లేకపోతే కొద్దిగా ధీమాగా ఉంటారు. ఎందుకంటే గత ప్రశ్నాపత్రాలు మనం చూసినప్పుడు
3-4 సందర్భాల్లో మనకు కవి పరిచయం నుంచి ప్రశ్న అనేది ఎక్కువగా అడగడం జరిగింది. కవి పరిచయం అనేది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది గ్యారంటీ లేదు. ఈ విషయం అందరూ కూడా, ప్రతి విద్యార్థి అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా తెలుసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కవి పరిచయం రాదా అని అంటానికి కూడా లేదు. గత ప్రశ్నాపత్రం చూస్తే గత సంవత్సరంది రహీంకి సాహిత్యక పరిచయ దీజియే యా అపనే శబ్దం మే లిఖియే అన్నాడు. ఇక్కడ కవి పరిచయాలు ఒకవేళ ఇస్తే కనుక విద్యార్థులు సుమిత్రానందన్ పంత్ కే బారే మే ఆప్ క్యా జాంతే హై, లేకపోతే ఆర్పి నిశంక్ కే బారే మే ఆప్ క్యా జాంతే హై, లేకపోతే రాష్ట్ర कवि मैथिली रामधारी सिंह दिनकर के बारे में आप क्या जानते हैं, रामधारी सिंह दिनकर के बारे में क्या जानते हैं. अदे विधंगा प्राचीन कवि रहीम के बारे में आप क्या जानते हैं, अदे विधंगा रईदास के बारे में क्या जानते हैं, मीराबाई के बारे में क्या जानते हैं. అటు ప్రాచీన కవులు ఇటు ఆధునిక కవులు వీళ్ళందరి గురించి చదువుకొని ఉండండి. అదేవిధంగా అది సారాంశాల్లో ఎటు పనికి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ అక్కడి నుంచి 5వ ప్రశ్న ఖచ్చితంగా కవి పరిచయం వస్తుంది అనేటువంటిది మనం ఇతిమిద్దంగా చెప్పలేము. దానికి 50% ఛాన్స్ రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. బట్ విద్యార్థి 10 పాయింట్స్ ఆశించేటువంటి విద్యార్థి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కవి పరిచయం అనేది చదివి ఉండటం ఉత్తమము. లఘు ప్రశ్నలలో గద్య భాగం నుండి అడిగే ప్రశ్నలు 7 మరియు 8 ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుండి నేరుగా వస్తాయా, వీటిని ఎన్ని లైన్లలో రాయాలి? ఈ 2వ సెక్షన్ నుంచి వచ్చేటువంటి 6 ప్రశ్నలు కూడా ఇక్కడ ఖచ్చితంగా గత ప్రశ్నాపత్రాలు మీరు కనుక గమనిస్తే ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు అనేది ట్విస్ట్ చేయబడుతున్నాయి. అంటే విద్యార్థికి ఆ యొక్క పాఠ్యాంశం మీద ఎంతవరకు లోతైన అవగాహన కలిగింది అని పరిశీలించడానికి ఇక్కడ ఒక ప్రశ్న అనేది కొంచెం 1-2 ప్రశ్నలు అనేది ట్విస్ట్ చేయటం జరుగుతూ ఉంది. పద్య భాగంలో కనుక జరిగితే దాన్ని మనం విద్యార్థి ఏదో ఒక విధంగా సారాంశం చదువుతున్నాడు కాబట్టి అతను ఈజీగా ఆన్సర్ చేయగలుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ గద్య భాగం నుంచి 7-8 ప్రశ్నలు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయా అనే ప్రశ్న ఇక్కడ ఈ అమ్మాయి అడిగింది. 7 మరియు 8 ప్రశ్నలు అసలు మనకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకంలో ప్రశ్నలు అనే విద్యార్థి యొక్క అవగాహన కోసం ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు రావచ్చు అని ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ఈ ప్రశ్న ఈ అభ్యాసం నుంచి ప్రశ్న వస్తుంది అనేటువంటి మాట ఎక్కడా కూడా లేదు. కాబట్టి మనము ఆ పాఠ్యాంశం మీద లోతైనటువంటి అవగాహన కలిగి దాన్ని అర్థం చేసుకొని కాన్సెప్ట్ అప్పుడు మనము ఆ ప్రశ్నకు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఉపవాచకం నుండి వచ్చే ప్రశ్నలు లఘు ప్రశ్నలు ఎలా వస్తాయి, ఏ పాఠాల నుండి వస్తాయి? ఉపవాచకం నుంచి ప్రశ్నలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్విస్ట్ చేయరు. పాఠ్య పుస్తకంలో ఎలా అయితే ఉందో ప్రశ్న అదే ప్రశ్నను యథావిధిగా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా అడిగేటువంటి పరంపరనే విధానమే మనకు పరీక్షా ప్రశ్నాపత్రాల్లో మనం చూస్తూ ఉంటాం. మనం ఇక్కడ మీరు పాఠాలు శాంతికి రాహమే ఒక పాఠము, దో కళాకార్ ఒకటి, అదేవిధంగా 3వ పాఠము అపనే స్కూల్కో ఏక్ ఉపహార్, అనోఖా ఉపాయ్. ఇలాగా ఈ 4 పాఠాల్లో కూడా మనకు ఉన్నటువంటి ప్రశ్నలు మొదటి పాఠంలో శాంతికి పరిభాష క్యా హై, मदर तेरेसा के जीवन उन्होंने प्रार्थना करने वाले ओठों से सहायता करने वाले हाथ बेहतर है या अधिक, ऐसा उन्होंने क्यों कहा, नेल्सन मंडेला के जीवन से संदेश क्या मिलता है అనేటువంటిది. అదేవిధంగా 2 కళాకారులు ఉండే ప్రశ్నలు డైరెక్ట్గా వాటి నుంచి ఏ విధమైనటువంటి మార్పు లేకుండా యథావిధిగానే అడుగుతారు. అయితే ఇక్కడ ఏ పాఠాలను వదలాలి, 4 పాఠాల్లో ఏ 2 పాఠాలు చదవాలి లేకపోతే ఏ 2 పాఠాలను వదలాలి అనేటువంటిది ఇక్కడ లేదు. ఖచ్చితంగా 10 పాయింట్స్ మనం ఆశిస్తున్నాం కాబట్టి 4 పాఠాల మీద మనకు పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థి బాగా సాధన చేయాలి. పదే పదే వాటిని కనుక రివిజన్ చేసి చదివి మళ్ళీ తిరిగి చూడకుండా రాసుకొని కనుక ఇది చేసినట్టుగా మంచి మార్కులు పొందవచ్చు. మరొక విషయం అని మళ్ళీ చెప్తున్నాను, ఉపవాచక శాంతికి పరిభాషకే బారేమే లిఖియా అని ప్రశ్న ఇచ్చాడు, అపనే శబ్దం में लिखिए అన్నాడు. మరి यह प्रश्न శాంతి की राह में नामक उपवाचक पाठ से दिया गया है అని చెప్పేసి అనాలి. మరి దీనికి కవి కానీ లేఖకు కానీ లేడు, పొరపాటున దాని జోలికి మనం వెళ్ళకూడదు. దాని తర్వాత మీరు రాసేటువంటి ఆన్సరు అటు పారాగ్రాఫ్ వైజ్గా రాస్తారా లేకపోతే పాయింట్స్ వైజ్గా రాస్తారా, ఏది బెటర్ అనుకుంటే దానికి అనుగుణంగా మీరు ఏ విధమైనటువంటి అక్షర దోషాలు లేకుండా చక్కగా రాస్తే పూర్తి మార్కులు మనము 3కి 3 మార్కులు పూర్తి మార్కులు పొందవచ్చు. ఓవరాల్గా ఈ సెక్షన్ నుంచి 2వ సెక్షన్ నుంచి లఘు ప్రశ్నలలో మనం 18 మార్కులు పొందడానికి పూర్తి ఆస్కారము ఉంటుంది.
సార్ గద్య పద్య భాగాల నుండి క్వశ్చన్ నెంబర్ 11 నుండి క్వశ్చన్ నెంబర్ 14 ప్రశ్నల ఇచ్చే వ్యాసారూపం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు మనము 11వ నంబర్ ప్రశ్న నుంచి 14వ నంబర్ ప్రశ్న వరకు వస్తున్నాయి. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు. 11వ నంబర్ ప్రశ్న వచ్చేటువంటిది ఇప్పుడు మనకు పోయిటరీలో కన్నా చూస్తే బరస్తే బాధల్లో 1వ పాఠం, 3వ పాఠం హం భారతవాసి, అదేవిధంగా 4వ పాఠం కణకణక అధికారి. 3 పాఠాలు ఉన్నాయి మోడర్న్ పోయిటరీ. అదేవిధంగా ప్రాచీన కవిత్వం కన్నా, ప్రాచీన పోయిటరీ కన్నా, ఓల్డెన్ పోయిటరీ కన్నా చూస్తే మీరు భక్తి పద్, నీతి దోహి అనేటువంటిది 2 పాఠాలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మోడర్న్ పోయిటరీ నుంచి 1, ఓల్డెన్ పోయిటరీ నుంచి 1 ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, విద్యార్థులు ఏం చేయాలి అంటే ఎప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా మోడర్న్ పోయిటరీ నుంచి రాస్తేనే మనకు బెటర్గా ఆన్సర్, మనకు సఫిషియంట్ మ్యాటర్ ఎక్కువగా ఎలాబొరేటెడ్గా మనం రాసుకోగలుగుతాము. ఉదాహరణకు रईदास की भक्ति भावना के बारे में आप क्या जानते, लेकिन मीरा के माधुर्य भाव कविता के बारे में आप क्या जानते हैं, अपने शब्दों में लिखिए. लेकिन रईदास ने भगवान की तुलना किन किन उदाहरणों से किया या अपनी तुलना किन किन उदाहरणों से किया, इसके बारे में लिखिए, अपने शब्दों में लिखिए అనేటువంటి ప్రశ్నలు కనుక వస్తే దానికంటే బెటర్గా బరస్తే బాధల సారాంశము, దానికంటే బెటర్గా హం భారతవాసి సారాంశం ఏదైతే దానికి ఆప్షన్గా చాయిస్గా ఉన్నదో ఆ ప్రశ్న కనుక రాస్తే ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ రాసేటప్పుడు ప్రధానంగా విద్యార్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ముందు కవితాకా నామ్ అని కవితా నామ్ రాయాలి, కవికా నామ్ అని చెప్పేసి ఆ సంబంధిత కవికా నాము, అదేవిధంగా జీవనకాలు, రచనాయే, ఈ ప్రాథమికమైనటువంటి అంశాలను కనుక కొంచెం జోడించి దాని తర్వాత 2వ శీర్షికగా మీరు ప్రధానంగా సారాంశ అనేటువంటి ఉపశీర్షికను పెట్టి దాని కింద సారాంశం మీరు పారాగ్రాఫ్ వైజ్ రాసినా పర్వాలేదు, అదేవిధంగా పాయింట్స్ వైజ్గా రాసినా పర్వాలేదు. చిట్ట చివరిన విశేషత, కవితాకి విశేషత యా విశేషతాయే, ఖచ్చితంగా ఈ ఉపశీర్షికలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. హిందీ అంటే విద్యార్థులు భయపడటానికి కారణం 2వ పేపర్. సృజనాత్మకత విభాగంలో పాఠం వెనుకనున్న ప్రశ్నలు రావు. పరిచయం లేని కొత్త అంశాలపై విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు ఎలా సమాధానాలు రాస్తే అత్యధిక మార్కులు సొంతం చేసుకోవచ్చో వివరిస్తున్నారు నిపుణులు. లేఖ రచనలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలపై దృష్టి పెడితే పూర్తి మార్కులు పొందగలము? లేఖ రచన చాలామంది అనుకుంటూ ఉంటారు, అనాది కాలం నుంచి ఎక్కువ సంవత్సరాలు బట్టి రిపీట్ అయ్యేటువంటి లెటర్ చుట్టి పత్రం అదే వస్తుంది అనేటువంటి భావనతోటి ఉంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని మీరు సమ్మేటివ్ పేపర్స్ని ఎస్సీఆర్టీ వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షలో కనుక చూస్తే చుట్టి పత్రం 10వ తరగతికి అడుగుతున్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అంటే విద్యార్థిని ఇక్కడ మనం చదవవద్దు అని కాదు, ఇక్కడ ప్రధానంగా చెప్పటము కొంచెం మోడర్న్. ఇక్కడ లేఖల్లో మీకు ప్రధానంగా 2 అంశాలు, ఒకటి ఔపచారిక పత్రం, 2వది అనౌపచారిక పత్రం, 2 రకాలైనటువంటి లేఖలు ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి మిత్రకో పత్ర, పితాకో పత్ర, భాయికో పత్ర, ఈ 3 నుంచి ఒకటి, 2వది అఫీషియల్ లెటర్ అంటే పుస్తక విక్రేతకు కావచ్చు, లేకపోతే కమిషనర్ నగర్ की सफाई की सुचारू व्यवस्था के लिए कमिश्नर के नाम पत्र लिखिए, लेकिन आवश्यक पुस्तकें खरीदने, आवश्यक पुस्तकें मांगते हुए किसी पुस्तक विक्रेता के नाम पत्र लिखिए, లేదా किसी कॉलेज के प्राचार्य के नाम पत्र लिखिए అనేటువంటిది ఒకటి అధికారికి పత్ర లేఖ ఒకటి, 2వది ఒకటి మిత్రకో పత్ర, పితాకో పత్ర, భాయికో పత్ర, ఇట్లాంటివి లేఖలు మనము ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో 2 కూడా ఒకే కేటగిరీకి చెందిన లెటర్స్ ఇస్తుంటారు. మొట్టమొదటిది మనము స్థాన్, అదేవిధంగా 2వది దినాంక్, ఖచ్చితంగా రాయాలి అవి. మరి కామాలు, ఫుల్ స్టాపులు, ప్రేషక్, సేవామే, ఆ తర్వాత మహోదయ్, దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అది రాస్తాము, చిట్ట చివరికి సమాపనం అనేది చేస్తాము. ఇక్కడ విద్యార్థులు చాలా సందర్భాల్లో ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు, బాగా చదివేటువంటి విద్యార్థులు కూడా చేస్తూ ఉంటారు. ఎటువంటి తప్పులు చేస్తుంటారు? उदाहरण के लिए हिंदी का महत्व बताते हुए अपने मित्र के नाम पत्र लिखो या भाई के नाम पत्र लिखो అనేటువంటిది ఒక ప్రశ్న అడిగామనుకోండి, వాడు మొత్తం రాస్తాడు, ప్రియ మిత్ర मैं यहाँ कुशल हूँ, तुम कैसे हो, ऐसे हो, మొత్తం రాసి హిందీ దేశ్ కి రాజభాష హై, రాష్ట్ర భాష హై, ఇవన్నీ కూడా
చెప్పుకుంటా వచ్చి చిట్ట చివరిన అంటాడు తుమ్హారా మిత్ర బదులు ఆపకా పుత్ర అనేటువంటి మాట వాడేస్తుంటారు. అక్కడ మిత్రుడికి లేఖ రాస్తూ చివరిన నీ కుమారుడు అని రాస్తున్నాడు. క్లాస్ టీచర్కి ప్రధానాధ్యాపక్కి లేఖ వ్రాస్తూ అక్కడ ప్రధానాధ్యాపక్కి చివరికి తుమ్హారా మిత్ర అని చెప్పేసి అక్కడ అంటున్నారు. మరొక విషయము లేఖ రచనలో కూడా పేజీకి ఫుల్ పేజ్ నుంచి రాయాలి. చివరి సెక్షన్ వ్యాస రచనలో ప్రశ్నలు టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయా లేదా బయట నుంచి వస్తాయా? చాలామంది ఉపాధ్యాయులు అడుగుతూ ఉంటారు. ఆ వ్యాస రచన సృజనాత్మకతలో మనం ఒకటి లేఖ, రెండవది వచ్చేసి వ్యాసము జనరల్ ఎస్సే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ ఎస్సే అంటే జనరల్ మోడ్లో వెళ్తూ ఉంటుంది, ఎన్నైనా వెళ్ళవచ్చు, అన్లిమిట్గా ఉంటుంది అనేటువంటిది ఒక భావనలో ఉంటారు. బట్ అది వాస్తవం కాదండి. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఖచ్చితంగా పాఠ్యాంశం నుంచి ఇవ్వండి అనేటువంటిది ఉంది. పాఠ్యాంశం నుంచి ఉండాలి. బరస్తే బాధల నుంచి అది పర్యావరణ ప్రదూషణ కావచ్చు, హరియాలీ సఫాయి కావచ్చు, వృక్షం కా మహత్వ కావచ్చు. అదేవిధంగా మీరు ఈద్గా పాఠంలో గమనించారనుకోండి ఒకసారి, ఈద్గా పాఠంలో ఎక్కడి నుంచి వస్తుంది? ఈద్గా పాఠం నుంచి తీసుకుంటే त्योहार, आपने मनपसंद त्योहार के बारे में लिखो, లేకపోతే आपने मनपसंद రాష్ట్రీయ त्योहार के बारे में लिखो. అట్లాగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్వరాజ్కి నీవు పాఠంలో మీరు చూశారనుకోండి, స్వరాజ్కి ఆప్కే ప్రియ నేతాకే బారే మే లిఖో, మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే లక్ష్మీబాయి గారిని కావచ్చు. అట్లాగా మనము లేదా అంతర్రాష్ట్రీయ స్థాయిపై హిందీ అనేటువంటి పాఠం ఉంది. ఆ పాఠాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భాష హిందీకి బారేమే లిఖియే అని చెప్పేసి ప్రశ్న కూడా ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ పాఠ్యాంశం నుంచి ఒకటి వస్తుంది, మరొక ప్రశ్న వచ్చేసి దానికి చాయిస్ మాత్రము బయట నుంచి వస్తుంది. అంటే అది అది సమాచార పత్రిక కావచ్చు, లేకపోతే పుస్తకాలే కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ కావచ్చు. ఇట్లా విభిన్నమైనటువంటి కోణాల్లో అంటే విద్యార్థులు చదివేటప్పుడు తాము చదివినటువంటి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి అవగాహనను జనరల్ ఎస్సే వ్యాసంలో కనుక ఇస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, సృజనాత్మకత ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యాసం రాసేటప్పుడు ప్రతి విద్యార్థి కూడా గమనించాలి, దానికి చిన్న చిన్న ఉపశీర్షికలు పెట్టాలి. రూపురేఖ మొట్టమొదటిది పెట్టాలి. నంబర్ 1 ప్రస్తావన, నంబర్ 2 విషయ ప్రవేశ్, అదేవిధంగా నంబర్ 3 విషయ విస్తారణ అని రాయాలి, చివరన ఉపసంహార్ అనేటువంటిది. ఇట్లాగా 4 ఉపశీర్షికల్లో కనుక మీరు రాసి మొత్తం వ్యాసాన్ని కనుక రాస్తే పూర్తి మార్కులు 5కి 5 మార్కులు మనకు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఉపశీర్షికలు మాత్రం మెన్షన్ చేయాల్సిందే. ఇది లేకపోతే కనుక కొంచెము అది వ్యాసానికి పరిపూర్ణత సిద్ధించదు అనేటువంటిది భావము. ఖచ్చితంగా ఆ వ్యాసాల్లో మీరు అడిగినట్లుగా ఒకటి పాఠ్యాంశాల నుంచి వస్తుంది, ఇంకొకటి అవుట్ సైడ్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేసుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధమైతే బాగుంటుంది. పార్ట్ బి బిట్ పేపర్ ప్రిపరేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, పార్ట్ బి బిట్ పేపర్ చిట్ట చివరి అర్ధ గంటలో ఇస్తారు. ఈ పార్ట్ బి బిట్ పేపర్లో 10 పాయింట్స్ ఆశించేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా 20కి 20 మార్కులు, ఒక్క బిట్ కూడా రాంగపోకూడదు. అలా ఉంటేనే మనము 10 GPA మనము ఆశించగలము. అన్ని సబ్జెక్టులో 10 పాయింట్స్ వస్తాయి, ఒక హిందీలో రాదు. అప్పుడు 9.8 తోటే మనకు రేటింగ్ ఆగిపోతుంది. కాబట్టి పార్ట్ బి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విద్యార్థులకు మనం ఇచ్చేటువంటి సలహా కానివ్వండి, సూచన కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఆ ప్రశ్న, మొదటి ప్రశ్న ఫస్ట్ బిట్టు అర్ధ, రెండవ బిట్టు విలోమ శబ్దం, 3 తత్సమ లేదా తద్భవం, 4 ఉపసర్గ, 5 ప్రత్యయ్, ఇట్లాగా ఒక క్రమంగా చివరికి ముహావరా వరకు వచ్చి ఆగుతుంది ఆ యొక్క క్రమం. ఇక్కడ విద్యార్థి మీరు ఒకసారి చూస్తే సరిత్ పతి సే సరిత మిలనే జాయ్ అనేటువంటి ఒక ప్రశ్న ఉందనుకోండి. ఇక్కడ సరిత అనేటువంటి అంశం కింద అర్థం అనేది విద్యార్థి పాఠ్య పుస్తకంలో ఇచ్చిన అభ్యాసంలో చదివి ఉంటాడు. కానీ ఇక్కడ సరిత్ పతి అనేటువంటిది ఇస్తాడు. ఇక్కడ సరిత్ పతి అంటే ఏమిటి? కానీ విద్యార్థి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నటువంటి నదిని మాత్రమే గుర్తిస్తాడు. అంటే ఆ బ్రాకెట్లో చదవలా, ఆప్షన్స్ అన్ని చదవకుండా తెలిసినటువంటి విద్యార్థి తప్పు చేస్తూ ఉంటారు. రెండవది సాక్షరతాక విలోమ శబ్ద లిఖియా అంటాడు. సాక్షరత అంటే నిరక్షరత, రెండో ఆప్షన్లో నిరక్షర్, మూడో ఆప్షన్లో అక్షర్, ఇట్లా విభిన్నమైన దానికి సమీపంగా ఉన్నటువంటి ఆప్షన్లు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థి 4 ఆప్షన్స్ చూడాలి. అతను ఎగ్జామినర్ ఏం కోరుతున్నాడు, విలోమ శబ్దనా లేకపోతే అర్థమా, అది తెలుసుకోవాలి.
అదేవిధంగా అనుచిత్ ఉపసర్గ అన్నాడు అనుకోండి, అనుచితులు ఆ ఉంటుంది, తా పెడతాడు, అన్ పెడతాడు, అను పెడతాడు. వీటిలో సరైనటువంటి ఆన్సర్ విద్యార్థి కన్ఫ్యూజ్ కాకుండా ఆ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించుకోవాలి. అదేవిధంగా కాల్కి సంబంధించినటువంటిది కానీ ప్రతి ఒక్క బిట్టును కూడా జాగ్రత్తగా 1కి 4 సార్లు పరిశీలించుకుంటే అప్పుడు మీరు చక్కగా ఆన్సర్లు చేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి సాధన ఎలా చేయాలి? ప్రతి పాఠం చివర ఉన్నటువంటి ఆ యొక్క అభ్యాసాలను బాగా క్షుణ్ణంగా కనుక మీరు సాధన చేస్తే 100కి 80 నుంచి 85% ప్రశ్నలు వీటి నుంచే రావడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంది. మిగతా 15% ఆ ప్రశ్నలు, ఆ లఘు ప్రశ్నలు, ఆ వస్తునిష్ట ప్రశ్నలు అనేవి మనం పాఠంలో ఉండేటువంటి మనోరంజన ఉందనుకోండి, సంధి మనః ప్లస్ రంజన్ అని, నిర్ధారణ ఉందనుకోండి దానికి సంధి, అట్లా పాఠంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైన మీరు చదువుకునేటప్పుడు వాటి కింద అండర్లైన్ చేసి ఉంటారు. అట్లా సాధన చేస్తే మీకు పూర్తి స్థాయిలో బిట్ పేపర్కి 20కి 20 మార్కులు పొందవచ్చు. ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాన్ని చాలా దృష్టిలో పెట్టుకోవాలమ్మా. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్ మార్క్స్ అనేవి రావాలి. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. మాకు హిందీ ప్రశ్నకు సమయం సరిపోవడం, దీన్ని ఎలా అధిగమించాలి? ఇది విద్యార్థులు అన్ని పరీక్షలు బాగా రాస్తారు, కేవలం హిందీ పరీక్షకు మాత్రమే చెప్తా ఉంటారు. ఈ యొక్క కంప్లైంట్ అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది, మాకు సమయం సరిపోవట్లేదు అంటే ఎంత రాసినా సరే ఆన్సర్ అనేది ఇంకా మిగిలిపోతూ ఉంటుంది. పరీక్ష హాల్లో చిట్ట చివరి క్షణం వరకు కూడా వచ్చే ఆ ఇన్విజిలేటర్ లాక్కునేంత వరకు పేపర్ ఇవ్వరండి సాధారణంగా. అట్లా ఉండకూడదు. మీరు ఆ మొట్టమొదటి అర్ధగ్రాహత ప్రతిక్రియకి సంబంధించినటువంటి ఆ 4 ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అర్ధ గంటలో ముగించాలి. ప్రతి షార్ట్ క్వశ్చన్కి ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి. అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నలకు ఒక 20 నిమిషాల టైము, లేఖారచనకు ఒక 5 నుంచి 7 నిమిషాలు, వ్యాసానికి జనరల్ ఎస్సేకి అదేవిధంగా ఒక 20 నిమిషాల టైము. ఇలా మీరు చక్కగా ఒక ప్లాన్డ్గా కనుక మొదటి నుంచి ఇయర్ బిగినింగ్ నుంచి కనుక ఒక సాధనతోటి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు టైం సరిపోలేదు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. అది మరొక విషయం ఏంటంటే బిట్ పేపర్కి ఎటు అర్ధ గంట ఉంటుంది, కానీ విద్యార్థులకి అది అర్ధ గంటలో కంటే కూడా బెటర్గా ఒక 10 నిమిషాలు లేకపోతే పావు గంటలో అది 15 నిమిషాల్లో ముగిస్తారు. కాబట్టి అక్కడ కూడా మీరు ఒక 15 నిమిషాలు అడిషనల్గా తీసుకొని చక్కగా ఆన్సర్ రాసి ఇచ్చేసుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని మనకు అందించినటువంటి ఈటీవీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.